డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని, కెరియర్కు సంబంధించిన విషయాలతో పాటు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం రామ్తా విజ్డమ్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం. అందులో మాస్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరు మాస్టర్ అంటే, మాస్టర్ అవ్వడానికి క్వాలిటీస్ ఏంటివి, మాస్టర్ అవ్వాలంటే ఏ సాధనలు చేయాలి, అసలు మాస్టర్ అయ్యామని ఎలా తెలుసుకోవాలి, ఈ అద్భుతమైన విషయాలు ఈరోజు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. గత కొన్ని ఎపిసోడ్స్గా ఇది తెలుసుకుంటూ వస్తున్నాం. ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన వృత్తిలో ఉంటూ జీవిత ధ్యేయంలో భాగంగా యంగ్ పిరమిడ్ మాస్టర్గా ధ్యాన సాధన చేస్తూ ఎన్నో పుస్తకాలు చదువుతూ రామ్తా విజ్డమ్ని ఎంతో అద్భుతంగా చదివి అర్థం చేసుకొని ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అవి ఆచరిస్తే ఎలా ఉంటారో అజయ్ ఒక గొప్ప ఉదాహరణ. వారే అజయ్, పిరమిడ్ యంగ్ మాస్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అజయ్. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామ్తా విజ్డమ్ సిరీస్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అసలు ఏంటి మాస్టర్ అంటే ఎవరు? ఎస్ సార్, ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మీ ధ్యాన టీమ్కి, పత్రి సుభాష్ పత్రి గారికి నా నమస్కారాలు. అండ్ ఈ జ్ఞానాన్ని అందించిన రామ్తా మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. సో అసలు మాస్టర్ అంటే ఎవరు? అసలు రామ్తాకి బుక్ ఉంటుంది సార్. మనకి యాక్చువల్గా రామ్తా వైట్ బుక్ అనేది మన అందరూ తెలిసిన బుక్. సో వైట్ బుక్తో పాటు మనకి చాలా బుక్స్ ఉన్నాయి రామ్తావి. 5 సైడ్ సిరీస్ అంటారు, 5 సైడ్ సిరీస్ అంటారు. 5 సైడ్ సిరీస్. అండ్ 5 అంటే ఇక్కడ మన ఏదైతే న్యూరల్ 5 సైడ్. ఓకే, 5 సైడ్. సో ఏదైతే మన న్యూరల్స్ ఉన్నాయో ఆ బుక్స్ ఆటోమేటిక్ మీకు ఫైరింగ్ జరుగుతుంది. ఓహో. ఎందుకంటే ఆ జ్ఞానాగ్ని దగ్గర కర్మానం ఉన్నాం కదా, ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉందో జ్ఞానం లైట్ రూపంలో వస్తుంది కాబట్టి ఆ లైట్ ద్వారా మనకి ఫైరింగ్ జరుగుతుంది. ఆ ఫైరింగ్ మనలో జరుగుతుంది అన్నమాట. సో అలాంటి బుక్స్ మనకి 14-15 బుక్స్ ఉన్నాయి. 5 సైడ్ సిరీస్ 70 పేజెస్ అలా బుక్స్ ఉంటాయి. దాంట్లో రీడిఫైనింగ్ ద మాస్టర్ అనే బుక్ రామ్తా రాశారనమాట. రీడిఫైనింగ్ ద మాస్టర్, అందులో ఒక పుస్తకమా? దాని పేరు ఇది. 5 సైడ్ సిరీస్లో ఒక బుక్ పేరు రీడిఫైనింగ్ ద మాస్టర్. అసలు రామ్తా ఏం చెప్తారంటే, రామ్తా కూడా మనం ఏంటంటే మాస్టర్ అని పిలుస్తాం. రామ్తాని మాస్టర్ టీచర్ రామ్తా అని పిలుస్తాం రామ్తాని. సో అసలు మాస్టర్ అంటే ఎవరు, మాస్టర్ ఉన్న లక్షణాలు ఏంటి, అసలు మాస్టర్ ఎలా అవుతాం అని విషయం తెలుసుకుందాం. అది. సో అసలు మాస్టర్ అంటే రామ్తా ఏం చెప్తారంటే, ఏం చెప్తారంటే, ఎవరైతే దైవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సమపాల్లో బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు మాస్టరు. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎవరైతే దైవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, హ్యుమానిటీని, గాడ్ని బ్యాలెన్స్ చేస్తారో, ఆ సమన్వయం చేస్తారో వాడిని రామ్తా మాస్టర్ అంటారు. దైవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, పర్ఫెక్ట్, పర్సనాలిటీని, స్పిరిచువాలిటీని, సోల్ని పర్ఫెక్ట్ అనుసంధానం చేసి జీవిస్తారు. పర్ఫెక్ట్, బ్యాలెన్స్ చేస్తారు. బ్యాలెన్స్తో. ఓన్లీ పర్సనాలిటీ ఉంటే మాస్టర్ ఎవరు, ఓన్లీ స్పిరిచువాలిటీ మాస్టర్ ఎవరు. కొన్ని మంది ఎక్స్ట్రీమ్స్ స్పిరిచువాలిటీ ఉంటుంది, వాళ్ళు వ్యక్తిత్వం బట్టలు వేసుకోరు, లేకపోతే అలా పట్టించుకోకుండా ఉంటారు. సో ఎక్స్ట్రీమ్ స్పిరిచువాలిటీ, ఎందుకంటే వాళ్ళకి బ్యాలెన్స్ లేదు అక్కడ. 2 ఎక్స్ట్రీమ్స్. మనం ఏదైతే గోల్డెన్ మిడిల్ పాత్ అంటామో ప్రతిసారి చెప్తా ఉంటారు. ఇఫ్ యూ ఫాలో ద గోల్డెన్ మిడిల్ పాత్ పర్ఫెక్ట్లీ, వీ కాల్ ఇట్ ఎస్ ఎ మాస్టర్. వావ్, వండర్ఫుల్ డెఫినేషన్. సో మాస్టర్ అంటే ఎలా అవుతారు? ఎవరైతే వర్తమాన క్షణంలో, ఈ క్షణంలో ఉంటారో, ఎవరైతే వర్తమాన నౌ స్టేట్లో ఉంటారో, పవర్ ఆఫ్ నౌ అని మనకి ఉంటుంది, ఎకార్ట్ టోలే బుక్ ఉంటుంది కదా, వండర్ఫుల్ బుక్ సార్. సో ఎందుకంటే పెద్ద మాస్టర్, ఆయన కూడా గొప్ప మాస్టర్. ఎవరైతే వర్తమాన స్థితిలో ఉంటారో, వర్తమానంలో ఎప్పుడు ఉండగలుగుతాం? మన వ్యక్తిత్వం యొక్క ప్రభావం మన మీద లేనప్పుడు, ఎమోషన్స్ యొక్క ప్రభావం మన మీద లేనప్పుడు. సో వస్తూ ఉంటాయి, బట్ అది ఎంతసేపు క్యారీ చేస్తామా, రోజంతా క్యారీ చేస్తామా, రోజులు క్యారీ చేస్తామా, మంత్స్ క్యారీ చేస్తామా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మీ యొక్క మాస్టరీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ ఎమోషన్ అయినా ట్రిగర్ అవుతుంది. కరెక్ట్. గతం అనేది వస్తుంది. ఎంత తొందరగా ప్రెజెంట్లోకి వస్తున్నాం అనేది మన మాస్టరీ. ఎంత మాస్టరీ సాధిస్తే అంత తొందరగా మనం ఆ నవ్వన్న స్టేట్లోకి వస్తాం. రైట్. అంటే రాకుండా ఉండడం జరగదు, ఉంటుంది. గతం రాకుండా, ఎమోషన్స్ ట్రిగ్గర్ జరగకుండా ఉండదుగా, ఉంటుంది. బట్ మాస్టరీ పెరిగే కొద్దీ అది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఇట్ వోంట్ ఎఫెక్ట్. ఇప్పుడు ఎలాగైతే మనం బాధపడుతుంటే అక్కడ ఉన్న 7వ ప్రజ్ఞాతాలలో ఉన్న వాళ్ళు పెద్ద ఇట్ డజంట్ ఎఫెక్ట్, దే సీ ఇట్ యాజ్ ఎ మూవీ, అంతే కదా. 7వ ప్రజ్ఞాతాలలో ఉన్న వాళ్ళు బాధపడితే ఇక్కడ వాళ్ళు మనకి ఇంకా బాగుండదు. మనం బాధపడే బాధలు వాళ్ళ సినిమాలాగా చూస్తారు. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ రీచ్ అవ్వదు. జస్ట్ ది వాచ్ ఇట్ మూవీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మూవీ చూస్తున్నప్పుడు హీరోస్, మనం ఏదైతే వ్యక్తిత్వం అనుకుంటున్నారో అది క్యారెక్టర్ అనుకోవచ్చు, హీరోస్ లేకపోతే ఆ నటులు అనుకోవచ్చు, ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో దాన్ని మాస్టర్ అనుకోవచ్చు, ఆ ప్లాట్ఫామ్ ఏదైతుందో లైఫ్ అనుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీ చూస్తాం, ప్రేక్షకులు అబ్జర్వర్గా మూవీ చూస్తాం, వాళ్ళు అబ్జర్వర్గా మూవీ చూస్తూ ఉంటారు, మన ఇక్కడ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హీరో ఫీల్ అవ్వడు కదా, సినిమాలో చచ్చిపోయాను సినిమా అయిపోయిన తర్వాత బాధపడు, ఆ రోజు అయిపోయిన తర్వాత అక్కడతో కథం, ఆ కాస్ట్యూమ్ తీసేస్తే ఆ పాత్ర లేదు, పాత్ర లేదు. సో మనం ఏం చేస్తామంటే మనం అక్కడ ఉండగానే ఈ పాత్ర మనం గుర్తించాలా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓహో ఈ పాత్ర అయిపోయిందని గుర్తించకుండా ఇక్కడ ఉన్నప్పుడు ఈ క్షణంలో కనుక నేను పాత్ర వేస్తున్నాను, లైఫ్ ఇస్ ఎ ప్లే అని అర్థం చేసుకున్నప్పుడు ఆ మాస్టరీ మనం సంపాదించినప్పుడు ఎప్పుడు వస్తుంది, వ్యక్తిత్వం మీద మన మాస్టరీ సంపాదించిన మాత్రమే అది వస్తుంది. వ్యక్తిత్వం మీద రావాలి మాస్టరీ. పర్ఫెక్ట్. అంటే వ్యక్తిత్వం అంటే మైండ్, ఎమోషన్స్, పర్ఫెక్ట్, పాస్ట్, బిలీఫ్స్, అంతే. మీ థాట్స్, ఎమోషన్స్ మీద ఎప్పుడైతే మీ గ్రిప్ వస్తుందో, ఎప్పుడైతే మీ కంట్రోల్ చేసి మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటారో అప్పుడు మీ క్వాలిటీ మాస్టర్. అంటే మాస్టర్ అనేవాడు తన వాస్తవాన్ని తాను సృష్టించుకుంటాడు. వాడు ఏ పాత్ర నడవాలో కూడా మాస్టర్ డిసైడ్ చేసుకుని వస్తాడు. సో మాస్టర్ ఎలా ఉంటాడంటే తన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటే మన ఇల్లు ఒక 4 రోజులు మన ఇంట్లో లేకపోతే దుమ్ము వస్తుంది, మన ఇంట్లో ఫిక్స్ అయిపోతాం. మనం ఫిక్స్ అయిపోయిన ఆటోమేటిక్ ఇంట్లో దుమ్ము వస్తుంది, ఫిక్స్ అవుతున్నాం కాబట్టి వస్తుంది. సో అంత అవేర్గా ఉంటాడు మాస్టర్. ఫిక్స్ అవడు క్లీన్ గా ఉంది, అంతే. ఊడిస్తే ఎంత బాగుందో అంతే ఉంది. ఆబ్వియస్లీ కంట్రోల్ అయిపోద్ది, అక్కడ రాదు, అక్కడ చుట్టుపక్కల ఎంత జరిగినా అక్కడ రాదు. సో దట్స్ ద మాస్టర్ అనమాట. సో అంటే మరి ఇట్లా ఫిజికల్ చిన్న చిన్న వాటికి కూడా అప్లై చేయొచ్చా ఈ మాస్టర్ని? ప్రతి విషయం మాస్టర్ వాడు ఏం చేస్తాడంటే సార్ రామ్తో ఏం చెప్తాడంటే క్రియేట్ యువర్ డే, స్టార్ట్ విత్ క్రియేటింగ్ యువర్ డే, డేతో స్టార్ట్ చేయి. ఓకే, అప్పుడు మంత్ అవుతుంది, ఇయర్ అవుతుంది, లేకపోతే ఫ్యూచర్ కూడా అంతేగా సార్. ఇప్పుడు మనకి పరమగూడ మండలి అంటున్నాం, లేకపోతే వైట్ బ్రదర్హుడ్ అంటున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, దే క్రియేట్ ద ప్లాన్. ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్క్రీన్ ప్లే మారుతుంది. దే స్టోరీ డిసైడ్ చేస్తారు, ఇక స్క్రీన్ ప్లే మారచ్చు. బట్ స్టోరీ అనేది ఒక అవుట్లైన్ అనేది ప్రిపేర్ చేస్తారు కదా, అంటే దేని తర్వాత ఏది అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది, కానీ ఒక స్టోరీ అయితే రెడీ అయి ఉంది. ఇప్పుడు మన భూమండలాన్ని మొత్తాన్ని ధ్యానమయం చేయాలి, సాకారమయం చేయాలి అనే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఎవరెవరు చేస్తారో ఇక్కడికి వచ్చిన స్క్రీన్ ప్లే మారచ్చు. టైం ప్రకారం మన అక్కడ సిచ్యువేషన్ ప్రకారం మారుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మాస్టర్ అయి ఉండి తెలుసుకోవాలా, లేకపోతే తెలుసుకున్న తర్వాత ఈ మాస్టరీ వస్తుందా? లేదు, పర్ఫెక్ట్, గుడ్ క్వశ్చన్ సార్. సో మన రామ్తో ఏం చెప్తారంటే మన మొత్తం మన బాడీని లేకపోతే మన మొత్తం శరీరాన్ని రెండుగా విభజిస్తారు. విభజించడం అంటే రెండుగా అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఓకే, ఉన్నది ఒకటే బట్ టూ సైడ్స్ 7 లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ని రెండుగా డివైడ్ చేస్తారు. ఏంటంటే ఒకటి పర్సనాలిటీ, లోవర్ 3 చక్రాస్ ని పర్సనాలిటీని, హైయర్ 4 చక్రాస్ ని గాడ్ లేకపోతే స్పిరిచువాలిటీ అని చెప్తారు. ఓకే, అలా డివైడ్ చేస్తారు. అప్పుడు మనకు అర్థమవుతుంది. సో లోవర్ 3 చక్రాస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం కొన్ని లైఫ్ టైమ్స్ ఒక్కొక్క క్యారెక్టర్ మనం ప్లే చేస్తామో, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క వ్యక్తిత్వాన్ని మనం అలవాటు చేసుకున్నాం, ఆ అక్యుములేషన్ మొత్తం మన వ్యక్తిత్వం అనుకోవచ్చు, ఆ మైండ్, లోవర్ మైండ్ అనుకోవచ్చు. సో ఈ ప్లే చేసేది ఎవరు, సోల్ లేదా స్పిరిట్, రెండు కాంబినేషన్, సోల్ ప్లస్ స్పిరిట్ కలిస్తేనే ఆ కాంబినేషన్ వస్తుంది. ఆ రెండు కలిసి ఈ బాడీలో ఎమర్జ్ అయ్యి మనం ప్లే చేస్తున్నాం. సో ఏదైతే మన రోల్ ప్లే చేస్తామో అదే మనం అనుకుంటున్నాం. ఆ రోల్ ప్లే చేసేవాడు మనం కాదు అనుకుంటున్నాం, ఆ రోల్ ప్లే చేసే క్యారెక్టర్ మనం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ధనవంతుగా ప్లే చేస్తున్నాను, నేను ధనవంతుడు అనుకుంటున్నాను. పేదవాడు ప్లే చేస్తే నేను పేదవాడు అనుకుంటున్నాను. లేకపోతే నేను ఒక విద్యార్థిగా చదువుతుంటే లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్లే చేసే క్యారెక్టర్ ఎవరంటే సోల్ లేకపోతే స్పిరిట్. ఆ కాంబినేషన్ వల్ల మేము ప్లే చేస్తాం. అసలు నేను ఎవరంటే అందుకే రీడెఫైన్ ద సెల్ఫ్ అని ఇంకో బుక్ ఉంది రామ్తాది. సెల్ఫ్ని రీఫైన్ చేస్తాను. నువ్వు పర్సనాలిటీ అనే సెల్ఫ్ కాదు, నేనులో 2 ఉంటాయి. వ్యక్తిత్వం అనే నేను, సోల్ అనే స్పిరిట్ అనే నేను. అసలు నేను ఎవరంటే సోల్ కానీ స్పిరిట్, వ్యక్తిత్వాన్ని కాదు. నేను వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది. వ్యక్తిత్వమైన నేను కూడా ఉంది, ఆబ్వియస్లీ ఉంది. అంటే వ్యక్తిత్వమైన నేను ఒక ట్రైనర్ని, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, వ్యక్తిత్వమైన నేను. అవును, ఓకే. ఈ సోల్ నేను అసలే నేను, అది అసలైన అది గేమ్ ఆడేది. అసలు వాడు డైరెక్టర్, వాడు డైరెక్ట్ చేస్తున్నాడు, నువ్వు క్యారెక్టర్. ఓకే, డైరెక్ట్ చేసేవాడు వాడు. మనం ఏం చేస్తామంటే క్యారెక్టర్ని గొప్ప అనుకున్నాం. క్యారెక్టర్ క్రియేట్ చేసినాడు ఉన్నాడు, ఒకడు డైరెక్టర్ ఉన్నాడు కదా. ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు అంటే ఆ డైరెక్టరు ఏ డిజైన్ ప్రకారం వచ్చారో అదే చేస్తారా, లేకపోతే మనం ఇక్కడ పర్సనాలిటీలో ఓవర్ పర్సనాలిటీలో హుక్ అయితే అది చేపిస్తారా? పర్ఫెక్ట్, గుడ్ క్వశ్చన్ సార్. మనం ఏమనుకుంటున్నాం, కాన్షియస్నెస్ అంటే ఒకటే అనుకుంటున్నాం. మన 7 లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంది. ఈ 4 కాన్షియస్నెస్ మన దైవత్వం అనుకుంటే, కింద 3 కాన్షియస్నెస్ని, లోవర్ 3 కాన్షియస్నెస్ని మనం ఏమనుకుంటున్నాం అంటే వ్యక్తిత్వం అనుకున్నాం. దానికి ఇంకో చెప్పాలంటే సర్వైవల్ అండ్ సెక్సువాలిటీ, మనకి లేకపోతే ల్యాక్ కానీ, ఫియర్ కానీ, గిల్టీనెస్ కానీ, యాంగర్ కానీ, ఒకటి పవర్ అండ్ కంట్రోల్. ఈ 3 కలిపి వ్యక్తిత్వం అనుకోవచ్చు. దీన్నే రామ్తో ఏం చెప్తే ఆల్టర్ ఈగో అంటారు, అహంకారం అనుకోవచ్చు. ఆల్టర్ ఈగో, ఈగో కరెక్ట్ వర్డ్. ఈగో అనేది నేను అని భావన. ఈగో అంటే నేను అని భావన, నేను అనే భావన లేకపోతే మనం రాము కదా. అది మన యూనిక్నెస్, నేను అనే భావన. నేనుతో తప్పలేదు, అహంకారం తప్పు. నేనే కరెక్ట్, ఎగ్జాక్ట్. నేను అంటే కరెక్ట్, నేను మాత్రమే కరెక్టే. నేనే గొప్ప ట్రైనర్. అవును,
ఆ, నేను కూడా గొప్ప అంటే కరెక్ట్, అది నేను మాత్రమే అంటే అక్కడ అయిపోయింది. ఇబ్బంది కథం, అంటే అహంకారం వచ్చింది అక్కడ. సో ఈ ఇది ఏదైతే 3 లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నాయో దాంతో కానీ మీరు ప్లే చేస్తూ ఉంటే, అది మిమ్మల్ని ఓవర్ రేట్ చేస్తూ ఉంటే, మీ అసలైన నేనుని అది డామినేట్ చేస్తూ ఉంటే, అప్పుడు మనకి ప్రాబ్లం. ఈ డైరెక్టర్ అనేవాడు చెప్పినట్టు ఆ వ్యక్తిత్వం నడుచుకుంటే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డైరెక్టర్ వాడికి అసలైన ప్లాన్ తెలుసు, అసలైన మా పర్పస్ తెలుసు. ఓకే, వాడు చెప్పినట్టు వీడు తెలుసుకుంటే, హైయర్ కాన్షియస్నెస్ చెప్పినప్పుడు లోవర్ కాన్షియస్ నడుచుకుంటే, ఎప్పుడైతే లోవర్ కాన్షియస్నెస్ పర్సనాలిటీ మనకి సరెండర్ అవుతామో, సరెండర్ అనేది ఎక్కడ వస్తుంది యాక్చువల్గా? సరెండర్ అనే పదం ఏంటంటే నీ సోల్ వేరే వాడి సోల్కి సరెండర్ అవ్వడం కాదు, నీ వ్యక్తిత్వాన్ని నీ అసలైన నేనుకి సరెండర్ అవ్వడం. వావ్, సరెండరింగ్ యువర్ పర్సనాలిటీ టు యువర్ ఓన్ సోల్. పర్ఫెక్ట్, యువర్ ఓన్ గాడ్లీనెస్, నీ దైవత్వాన్ని నువ్వు సరెండర్ అవ్వాలి. అంతే, అంతే, వేరే వ్యక్తులకో ఎక్కడనో కాదు. కాదు. ఆత్మకు సరెండర్ అవ్వడం అంటే కూడా మన వ్యక్తిత్వాన్ని ఆత్మతో సరెండర్ చేయడం. పర్ఫెక్ట్. ఓహో, అప్పుడు యూ బికమ్ ద మాస్టర్. అప్పుడు ఏమవుద్దంటే నీ వ్యక్తిత్వం కాకుండా అప్పుడు సోల్ నుంచి నువ్వు క్రియేట్ చేయడం మొదలు పెడతావు. సోల్ నుంచి ఆపరేషన్ జరుగుతుంది. అప్పుడు నువ్వు క్రియేట్ అవర్ డే, క్రియేట్ అవర్ ఇయర్, ఆర్ క్రియేట్ వాట్ ఎవర్ యూ వాంట్ విల్ క్రియేట్. సో క్రియేషన్ ఎవరైతే చేస్తారో అప్పుడు వాళ్ళు మాస్టర్ అని పిలుస్తాం. ఇప్పుడు నా సోలు, ఓకే, నా పర్సనాలిటీతో నేను ఓకే. అవును సార్. ఇప్పుడు రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు అవును సార్. ఇంకొక వ్యక్తి యాడ్ అవుతారుగా, కరెక్ట్, ఇంకొక పర్సనాలిటీ యాడ్ అవుతారుగా. యాడ్ అవుతారు, కరెక్ట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏ సోలు ఎవరిని డిసైడ్ చేస్తారు, లేదా పర్సనాలిటీస్తో డిసిషన్ అవుతుందా? ఇది ఎట్లా జరుగుతుంది మరి అలైన్మెంట్? ఇప్పుడు మనకు మనం క్రియేట్ చేయడం మాస్టరీ. పర్ఫెక్ట్ సార్. మన పర్సనాలిటీని సోల్ దగ్గర సరెండర్ చేయాలి. ఇట్స్ ఓకే, ఎవరికి వాళ్ళు మాస్టరీని సాధిస్తున్నారు, బాగానే ఉన్నారు, ఎదుగుతున్నారు, కెరియర్లో బిల్డ్ అవుతున్నారు, ఓకే. మరి ఇప్పుడు రిలేషన్షిప్లో మ్యారేజ్కి వెళ్ళాలి, పర్ఫెక్ట్, రైట్? అంటే ఇంకొక సోలు, ఇంకో పర్సనాలిటీతో ఉన్న సోలే కావాలి కదా. కరెక్ట్. ఇప్పుడు మరి ఎవరు సోల్తో ఆపరేట్ చేస్తున్నట్ట, పర్సనాలిటీతోనా ఆ రిలేషన్షిప్? సో మీ రిలేషన్షిప్ కనుక హ్యాపీగా ఉందంటే యువర్ ఆపరేటింగ్ విత్ సోల్ కాంట్రాక్ట్ ప్రకారం మీరు వర్క్ చేస్తున్నట్టు. ఎప్పుడైతే చిన్న చిన్న వస్తాయి సార్, అది రావటం కదా, దాన్ని ఎంత క్యారీ చేస్తున్నావు? నువ్వు ప్రేమతత్వంతో ఉంటున్నావా? సోల్ అంటే ప్రేమతత్వం కదా. అన్కండిషనల్గా ఉంటున్నావా? అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేస్తున్నావా? యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంటే యువర్ వ్యక్తిత్వం ఈజ్ డామినేటింగ్. ఇద్దరు వ్యక్తిత్వంలో ఉన్నట్టు కొట్టుకున్నట్టు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తిత్వంలో ఉన్నప్పుడు ఈ ప్లానెటరీ ఫోర్సెస్ వీటన్నిటి ఇంపాక్ట్ ఉంటుందా? పర్ఫెక్ట్ ఉంటుంది, గుడ్. దీన్నే మన జ్యోతిష్యులు చెప్తా ఉంటారు. ఉంటది, దాని ఇంపాక్ట్ లేదని చెప్పట్లేదు మనం. ఉంటుంది, వ్యక్తిత్వం మీద ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సోల్ లెవెల్కి వెళ్తావో డిజైన్ ఇంపాక్ట్, ఎందుకంటే నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు, అసలైన వాడితో క్రియేట్ చేపిస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఒకరు తన సోల్ ని తెలుసుకున్నారు, కరెక్ట్, ఇంకొకరు తన సోల్ ని తెలుసుకోలేదు, ఆపరేట్ చేయట్లేదు. ఇప్పుడు ఒకరు సోల్ తో ఉన్నా ఇంకొకరు ఆటోమేటిక్ గా వారి సోల్ డిజైన్ ని తెలుసుకోవడం జరుగుతుందా? జరుగుతుంది. సో ఎప్పుడైతే సోల్ తో ఆపరేట్ చేస్తావో గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎందుకంటే సోల్ నుంచే క్రియేట్ అయ్యింది. ఎందుకంటే 4th లెవెల్ అంతా యూనివర్స్ క్రియేషన్ అంతా 4th లెవెల్ నుంచి వస్తుంది. అంటే అవ్యక్తంగా ఉన్న ఎనర్జీ, అన్మానిఫెస్టెడ్ ఎనర్జీ మేనిఫెస్టెడ్ ఎనర్జీగా 4th లెవెల్ ఆఫ్ నుంచి 432 నుంచి 1లో క్రియేట్ అయింది. అంటే యూనివర్స్ అంతా ఈ 4th లెవెల్ ఆఫ్ ప్లేన్లో సోల్ నుంచి మనం క్రియేట్ చేస్తాం. సో ఆలోచన తీసుకొని ఎప్పుడైతే సోల్లో దాన్ని మనకు ఒక అనుభూతి చెందామో అప్పుడు ఫీలింగ్ ప్లస్ ఎమోషన్స్, అది థాట్ ప్లస్ ఎమోషన్స్ కలిసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీగా ఫామ్ అయ్యి అది మనకి వస్తు రూపంలో క్రియేట్ అయింది. రైట్. సో ఎప్పుడైతే నీ వాస్తవాన్ని నువ్వు ఈ పర్సనల్ నుంచి కాకుండా ఈ సోల్ నుంచి క్రియేట్ చేయడం స్టార్ట్ చేసావో అప్పుడు ప్రతి విషయం కూడా నీ క్రియేట్ అవుతుంది. ఎనీ స్టేజ్, ఎనీ ఏజ్, ఎనీ స్టేజ్. ఈ నిమిషం నువ్వు యంగ్ కావాలంటే అవ్వచ్చు, బట్ మనం ఏంటంటే వ్యక్తిత్వం చెప్తుంది, నువ్వు అవ్వలేవరా, నాకు అప్పుడప్పుడు 50 వచ్చేసింది, నీకు ఏం అవుతావు అని చెప్తుంది. కొంతమంది ఈజీగా 100 నుంచి 50 వచ్చిన చాలామంది ఉన్నారు. స్టిల్ ఇంకా 70 సంవత్సరాల వయసులో కూడా 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే మనం ఏం చెప్తా అంటే మహాకుంభమేళ ఒక టాపిక్ వచ్చింది కదా, జస్ట్ యాడ్ చేస్తాను. సో యాక్చువల్గా కుంభమేళ అనేది మనకి ఫస్ట్ కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనకి అమృతం ఎప్పుడైతే చిలికినప్పుడు ఆ సముద్రాన్ని చిలికినప్పుడు, ఆ మందపాతాన్ని చిలికినప్పుడు దాంట్లో నుంచి ముందు ఆలాహలం వచ్చిన తర్వాత అమృతం. ఆలాహలం అంటే మన వ్యక్తిత్వాన్ని మనం మంచి చెడు అనే ఏదైతే ఉందో అది మనకి ఇది చిలకడం జరిగింది. దాంట్లో నుంచి మనకి ఆ జ్ఞానం వస్తుంది. మనకి ఇంకో విలేజ్ చెప్పొచ్చు అంటే ఎడా పెంగ్ల నాడి రెండు ఎప్పుడైతే మనం శ్వాసను కుమ్మిస్తా వెళ్తా ఉంటామో అప్పుడు సుషుమ్న యాక్టివేట్ అవుతుంది. అది అంతరం సరస్వతి. గంగా యమున ఎలా అయితే ఉన్నాయో ఇది యమున, ఇది గంగా, రెండు చిలికినప్పుడు అప్పుడు మనకి సుషుమ్న యాక్టివేట్ అవుతుంది. అది సరస్వతి అంతరంగా ప్రవహించేది. ఆ మూడింటి కలకి ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ మన జరుగుతుంది, అంతరంగంలో ఆత్మ దగ్గర జరుగుతుంది. అప్పుడు మనకి ఆ ప్రేమ అనే అమృతం వస్తుంది. అమృతం అంటే ఫిజికల్ గా అమృతం ఎలాగ ఉందో అంతరంగంలో అమృతం ఏంటంటే అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ గివింగ్, ప్రేమనే అమృతం.
Okay. రామ్తో ఏం చెప్తారంటే ఎగ్జిలర్ కాల్ లవ్ అని చెప్తారు, అంటే ప్రేమ అమృతం అని చెప్తారు. ఎప్పుడైతే ప్రేమతో ఉన్నావో నిత్య అమనంగా ఉంటావు, అదే అమృతం. అప్పుడు థైమస్ గ్లాండ్ నీకు దాని నుంచి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో ప్రేమ అమృతం అనమాట. సో అందుకే నాలుగు చోట్ల మనకి అమృతం బిందు పడిందని చెప్తారు. ఇక్కడ ఫస్ట్ మనకి ఏదైతే 4 లేకపోతే చక్రాస్ ఉన్నాయో దీనికి వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ప్రయాగ, లేకపోతే హరిద్వారు, నాసిక్, ఉజ్జయిన్ చెప్తారు. ఇక్కడనే ఉన్నాయి 4 ఇక్కడే కదా 4 ప్లేస్లు. ఇదేంటి మనకి ఇక్కడ ప్రయాగ, ప్రయాగ, హరిద్వార్, హరిద్వారము, నాసిక్, ఉజ్జయిని 4 ఇక్కడే ఉన్నాయి. 4 అమృత బిందువులు అక్కడే కదా. మహాకుంభమేళ ఈడ జరుపుకోవచ్చు మనం, ధ్యాన సాధన జరుగుతుంది ఇక్కడ, ఆల్రెడీ జరుగుతుంది. ఎప్పుడైతే అంతరంగంలో ఏదైతే ఉందో బాహ్యంలో అదే ఉంది, బాహ్యంలో ఏదైతే ఉందో దాని రిప్రజెంట్ ఎక్కడ ఉంది. వాహ్, అల్టిమేట్ పాయింట్ అసలు. చాలా మంది మహాకుంభమేళ జరుగుతుంది, ఫిజికల్ గా వెళ్ళాలి అనేదే ఉంది. కరెక్ట్. ఇప్పుడు ఈ జ్ఞానం తెలియనప్పుడు మీ ఎఫెక్ట్ కనిపిస్తుంది అక్కడ. ఈ జ్ఞానంతో వెళితే అక్కడ ఇంపాక్ట్ కనబడుతుంది. వావ్. సో ఏదైతే గంగ ఫ్లో అవుతుందో మనకి భజగోవిందంలో గంగాజలం లవణాపేత అంటారు కదా, గంగాజలం మనం చూస్తే కాస్మిక్ ఎనర్జీ కదా. అవును, ఆ కాస్మిక్ ఎనర్జీ రిప్రజెంటేషన్ ఆఫ్ మన గంగానది. సో ఎప్పుడైతే రోజు దాంట్లో మునుగుతున్నాం మనం, రోజు మునుగుతున్నాం ధ్యానం చేసి ఏదైతే అమృతాన్ని మనం స్వీకరిస్తాం, ప్రేమతత్వాన్ని. ఓ, రోజు ఇది జరుగుతుంది, రోజు అంతర్మతం జరుగుతుంది మనకి. రోజు మనం ప్రయాగాలో ఏంటది హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో ఉన్నాము. మారుతా ఉంటాం అంతే, ఆ పొజిషన్ ఇక్కడ నుంచి అటు, అటు నుంచి ఇటు మారుతా ఉంటాం. ఒకసారి ఉజ్జయిని పోతాం, ఒకసారి ప్రయాగాలో ఉంటాం, ఒకసారి ఎక్కువసేపు ఈ ప్లేస్ ఆపరేట్ చేస్తాం, ఎక్కువసేపు దీంతో ఉన్నావా అని చూసుకోవాలి అంతే. కిందికి వెళ్తున్నానా పైన ఉన్నానా. భోజనం చేసేప్పుడు ఆబ్వియస్ ఇదే కావాలి, దీంతో భోజనం అరగదు కదా. ఓకే. సో అది ఓకే, బట్ ఎంత పర్సెంటేజ్ వాడుతున్నావు. ఫ్లూట్ లో మనం 6 or 7 ఉంటాయి కదా, దాంట్లో ప్లే చేయడానికి అన్ని కావాలి, అది మ్యూజిక్ రాదు. బట్ ఏ నోట్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తావు నువ్వు, రైట్. సరిగమ పద్ధతిలో ఏ నోట్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం. అలాగే వ్యక్తిత్వంలో లేకపోతే ఈ శరీరంలో చక్రాస్లో ఏ చక్రాస్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం. ప్రేమతత్వాలు ఎక్కువ ఉంటున్నావా, లేకపోతే ఈ ఎమోషన్స్, పవర్ ఆఫ్ గిల్టీ కాన్షియస్నెస్, లేకపోతే కంట్రోల్తో ఎక్కువ ఉంటున్నావా అనేది మనం చూసుకోవాలి. సో మాస్టర్ వాడు ఏం చేస్తాడంటే వాడి లైఫ్ను వాడు క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే రామ్తో ఏం చెప్తాడంటే కాన్షియస్నెస్ ప్లస్ ఎనర్జీ క్రియేట్స్ యువర్ రియాలిటీ. నీవు వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. ప్రతిసారి చెప్పారు కదా ప్రస్తుతంలో ఇంపార్టెంట్ ధ్యానము. తర్వాత ఇంకో వాక్ ఏంటంటే మనకి నీ వాస్తవం నువ్వే సృష్టికర్తవు. సేతు కూడా చెప్తా ఉంటాడు, తద్భావం చెప్తా ఉంటాడు, 2 ఆకులు అంతే. సో జీసస్ కూడా యాజసో సో యూని కదా. సో అలాగే నీ లోపల ఏదైతే ఉందో అదే నీ వాస్తవంలో సృష్టించబడుతుంది. అంతరంగంలో ఏదైతే భావన ఉందో అది బాహ్యంలో అదే సృష్టించబడుతుంది. మొత్తం మీద అంతరంగంలోకి వెళ్ళడం వల్లనే ఇది జరుగుతుంది, మాస్టర్ వస్తుంది. అంతరంగంలోకి వెళ్ళకుండా అవును నా వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నా అని పెరిఫెరల్ గా బయటకు అనుకుంటే ఏం జరగదు. నేను అనుకున్న పైన సృష్టించుకుంటున్నారు, బట్ ఏ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ సృష్టించుకున్నా బట్టి మీ మాస్టరీ ఉంటుంది. అచ్చా సృష్టి ఎక్కడైనా జరుగుతుంది. పెయిన్ లోంచి పెయిన్ వస్తుంది, సఫరింగ్ నుంచి సఫరింగ్ వస్తుంది, ప్లెజర్ నుంచి ప్లెజర్ వస్తుంది, లవ్ నుంచి లవ్ వస్తుంది. మీ ప్రేమతత్వంలో ఉంటే మీ ప్రేమతత్వం అంతుంది ఆబ్వియస్లీ. సార్ నేను ప్రేమతత్వంలోకి వచ్చాను సార్, నాకు ఎందుకు అంతమంది క్రియేట్ చేసిన ఎవరికి వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చెప్తారంటే సార్ నేను మెడిటేషన్కి వచ్చాను సార్, నేను ప్రాబ్లం క్రియేట్ అవ్వట్లేదు సార్, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్ ఇంకా ఎక్కువ అంటున్నావు. నేను ఏం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మెడిటేషన్కి వచ్చావు, ఎంత 30 సంవత్సరాలు అంతమంది జనంలో ఉన్నాయి, అవన్నీ వాస్తవం సృష్టిస్తాయి కదా, క్రియేట్ చేస్తాయి కదా. ఆ క్రియేట్ చేసేంత వరకు నువ్వు పేషెన్స్గా ఉండాలి. సో పేషెన్స్గా ఉండి కొత్త క్రియేట్ అవ్వకుండా ఇప్పుడు స్టార్ట్ చేయంటున్నా. అచ్చా, అన్నెసెసరీ కొత్తవి రాకుండా అవును మేము మనకు కావాలనుకుని ఇప్పుడు చేంజ్ చేసుకుంటూ వస్తాం. సో ఎప్పుడైతే ప్రేమతత్వం ఉన్నావు యాక్సెప్ట్ చేస్తావు, ఎందుకంటే నువ్వు వాస్తవం నువ్వే సృష్టించుకున్నావు. ఎవరు సృష్టించుకున్నావు, నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు సృష్టించుకున్నట్టే. అది ఏదైనా సరే నీ దగ్గర నువ్వు సృష్టించుకుంది ఇది రాదు, ఎందుకంటే నువ్వు దైవం కాబట్టి నువ్వు నీ దగ్గరకు వచ్చిందంటే నువ్వు సృష్టించుకున్నట్టే. అది అందుకే రామ్తో ఏం చెప్తాడంటే నువ్వు దైవత్వం అవ్వటానికి స్టెప్స్ ఏంటంటే నీ వాస్తవాన్ని విశిష్టతను తెలుసుకొని ప్రాక్టీస్ చేసి అనుభవం చెందినప్పుడు నీ దైవత్వాన్ని దగ్గర అవుతావు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి ఎంటర్ అవుతావు, దైవరాజ్యంలోకి ఎంటర్ అవుతావు. ఇది 4 దైవరాజ్యాలే. ఆ దైవరాజ్యానికి ఎంటర్ అవ్వడానికి ఆ ప్రాసెస్ ఏంటంటే ఆ టెక్నిక్ ఏంటంటే నువ్వు వాస్తవం నువ్వే సృష్టించుకోవాలి నీ థాట్స్తో ఎమోషన్స్తో ఆ విజువలేషన్తో. ఆ మాస్టర్ అనేవాడు వాడి జీవితాన్ని వాడు సృష్టించుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటాడు. వేరే వాడు ఎవరు సృష్టించడం అవదు. ఇప్పుడు మాస్టర్గా ఎదగడానికి ఒక స్టెప్ ముందుకు తీసుకున్నప్పుడు ఫస్ట్ మొత్తం ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ క్రియేట్ అవ్వాల్సిన వాటికన్నా ఉన్నవి కోల్పోవడమో లేకపోతే వెళ్ళిపోవడమో లేదా సఫరింగ్ రావడమే జరుగుతూ ఉంటుంది కదా, అదేంటి స్టెప్? పర్ఫెక్ట్ సార్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను నాలెడ్జ్ నేర్చుకున్నాను, నేను ఇమీడియట్గా అయిపోతాను, మాస్టర్ అయిపోతాను అని చెప్పి ప్రాక్టీస్ రేపు కూర్చొని స్టార్ట్ చేస్తారు. లేకపోతే ఈరోజు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రోజే మీరు అనుకున్నది అనుకోలేదు, ముందు అసలు ఈ పలానా విషయం జరిగిద్దని అనుకుంటారు నిమిషానికి, రెండో నిమిషానికి అవధన థాట్ వచ్చేస్తుంది, రెండో థాట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే నువ్వు వ్యక్తిత్వం ఇంకా క్లియర్ అవ్వలేదు.
ఆ వ్యక్తిత్వానికి ఈ నాలెడ్జ్ ఇంకా అందలేదు. ఈ మన వ్యక్తిత్వం అంటే ఏం సార్, ఇది సార్ వ్యక్తిత్వం, ఇంకేం లేదు. వ్యక్తిత్వం అంటే ఎక్కడ ఉండదు, ఇది న్యూరోనెట్, ఇది వ్యక్తిత్వము. ఇది మన యొక్క దాని ఏమంటారు, మిడ్ బ్రెయిన్ అంటారు, లేకపోతే ఫ్యూచర్ అంటారు. ఇది పాస్ట్, ఇది ఫ్యూచర్, ఇది ప్రెసెంట్. నౌ సబ్ కాన్షియస్ మైండ్ మన దైవత్వము, లేకపోతే మన అనుకోవచ్చు, లేకపోతే వాయిడ్ అనుకోవచ్చు, ఇది ఒక మన స్పిరిట్ సోల్ అనుకోవచ్చు, ఇది మన యొక్క వ్యక్తిత్వం అనుకోవచ్చు. సో అది మన పాస్ట్. సో ఎప్పుడైతే ఒక విషయం నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అబండెన్స్ కావాలి, అబండెన్స్ అబండెన్స్ మైండ్ సెట్, అది ఫిజికల్ ఎంటిటీ కాదు, అబండెన్స్ ఫిజికల్ ఎంటిటీ కాదు, డబ్బు రూపంలో ఆరోగ్య రూపంలో వస్తూ ఉంటుంది. అబండెన్స్ మైండ్ సెట్ క్రియేట్ అవ్వాలంటే దానికన్నా ముందు మన లోపల ఈ పర్సనాలిటీలో ల్యాక్, ఈ ఫియర్, సఫరింగ్ అనేవి ఉన్నాయి. అది క్లియర్ అవ్వాలంటే మెల్లమెల్లిగా టెస్ట్, ఒక 10 విషయాలు అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ 10 విషయాలు జరగవు, ఒకటే జరుగుతుంది. ఎందుకంటే వ్యక్తిత్వ ప్రభావం నీ మీద ఎక్కువ ఉంది. సో ఎప్పుడైతే నువ్వు అది వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి, అది జరుగుతుందా జరగదాన్ని పక్కన పడేసి నువ్వు రోజు అలా కాన్షియస్గా క్రియేట్ చేసినప్పుడు, ఒక రోజుకి తర్వాత 4 అవుతాయి, 5 అవుతాయి, ఒక రోజు 10కి 10 అవుతాయి. నువ్వు ఏదైతే చిన్న చిన్న విషయాలతో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు తెచ్చి నా బాస్ అద్భుతంగా నాతో మాట్లాడుతున్నాడు, లేకపోతే ఈరోజు ఈ కర్రీ కావాలి నాకు అని చెప్పి రిలేషన్, మీ వైఫ్ అదే ఉంటుంది, చెప్పక్కల మీ వైఫ్ అదే ఉంటుంది ఆటోమేటిక్గా. ఫలానా సినిమాకి వెళ్ళాలి, లేకపోతే ఫలానా విషయాన్ని మాట్లాడాలి, ఫలానా మాస్టర్కి వెళ్ళాలి, ఫలానా వ్యక్తి నా ఫోన్ చేయాలి, చిన్న చిన్న విషయాలతో స్టార్ట్ చేసినప్పుడు మీ ఏదైతే మైండ్ యాక్సెప్ట్ చేయగలుగుతుందో అలాంటి విషయాలతో మీ క్రియేషన్ స్టార్ట్ చేయగలిగినప్పుడు మీ వ్యక్తిత్వం ఆటోమేటిక్గా వికాసం చెందుతుంది. సార్ వ్యక్తిత్వం ఇప్పుడు మీకు నాలెడ్జ్ అయితే ఎవరికి సార్, సోల్కి మీ ఏ నాలెడ్జ్ అవ్వట్లా, సోల్ నుంచి వ్యక్తిత్వానికి మీకు నాలెడ్జ్ ఇస్తున్నారు. అచ్చా, సోల్ ఆల్రెడీ విత్ నాలెడ్జ్ ఇస్ దేర్, ఎన్నో జన్మల అనుభవ జ్ఞానం ఉంది అక్కడ, దాన్ని ఆపరేట్ చేస్తే చాలు. దాన్ని ఆపరేట్ చేసేది మనసు, ఇక్కడ మైండ్, మన మైండ్ అంటున్నాం కదా, వాడికి నాలెడ్జ్ ఇస్తున్నాం, వాడికి మన ధ్యానం ద్వారా వాడిని మనం సెట్ చేస్తున్నాం. మాస్టర్ అంటే ఎవరు అనేది చాలా డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది, రైట్? మరి మాస్టర్ అవ్వడానికి ఏ సాధనలు చేయాలి? ఎస్ సార్, అసలు యాక్చువల్గా మాస్టర్ అవ్వాలని సాధన కన్నా ముందు మాస్టర్ అవ్వాలని ముందు ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ మైండ్లో ముందు ఆ ఏం పెట్టుకోవాలి, ఆ లక్ష్యం మీరు పెట్టుకోవాలి. నేను మాస్టర్ అవ్వాలి. ప్రతిసారి ఒక కొటేషన్ చెప్తారు, నువ్వేంటో చెప్పాలంటే ముందు నీ లక్ష్యం ఏంటో చెప్పు, నువ్వేంటో చెప్తా అని చెప్తారు ప్రతిసారి. అది ఎవరో కొటేషన్ ప్రతిసారి చెప్పారు. సో నీ లక్ష్యాన్ని బట్టి నీ గమ్యం కానీ, నీ రూట్ కానీ, ప్లాన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే నేను మాస్టర్ అవ్వాలి, నా పర్సనాలిటీ మీద ఆధిపత్యం సంపాదించాలి, నా దైవత్వాన్ని వ్యక్తిత్వాన్ని సమ్మిళితం చేయాలి అలా అని చెప్పి ఎప్పుడైతే మీరు డిసైడ్ అవుతారో, ఎప్పుడైతే మీరు ఎయిమ్గా పెట్టుకుంటారో, ముందు అక్కడ మీద అయిపోయినట్టే, మైండ్ గేమ్ అయిపోయినట్టే. అప్పుడు దాన్ని మనం రియల్ టైంలో ప్రాక్టీస్ చేయాలి. రైట్. ముందు ఫిక్స్ అయ్యాం కాబట్టి మనం ప్రాక్టీస్ ఎలాగో చేస్తాం. సో ముందు మీరు పెట్టుకోవాలి, నేను మాస్టరీ సంపాదించాలా, ప్లస్ అది ఎలా చేయాలి. మనం మాస్టరీ సంపాదించడానికి అడ్డొచ్చేది ఏంటంటే మన వ్యక్తిత్వం అంటే ఇక్కడ ఏం చెప్తానంటే, వ్యక్తిత్వం అంటే ఏం చెప్తానంటే మన ఆల్రెడీ ఉన్న ల్యాక్ భావన, సఫరింగ్ భావన, లేకపోతే ఆ గిల్టీనెస్ భావన, లేకపోతే సర్వైవల్ ఇష్యూస్, పవర్ అండ్ కంట్రోల్, ఈ మన అష్టవర్గాలు అనుకుంటాం, లేకపోతే ఈ కామక్రోధల మతమ ఆశ్చర్యాలు అంటాం కదా, ఏదైతే ఈ విషయాలు ఉన్నాయో వీటి మీద మనం మాస్టరీ సంపాదించినప్పుడు, బ్యాలెన్స్గా ఉన్నప్పుడు, అప్పుడు మనం మాస్టరీ అవుతాం. అవ్వాలంటే ఏం చేయాలంటే మన వాస్తవాన్ని, మనమే సృష్టికర్తల విషయం తెలిసినప్పుడు మాత్రమే మాస్టర్ అవుతాం. మన వాస్తవాన్ని ఎవడో సృష్టిస్తున్నాడు, మన ఫేట్ని ఎవడో రాస్తున్నాడు. లేదు, ఇంతకు ముందు నేను అనుకుంటే జరగలే కాబట్టి ఇప్పుడు జరగదు, మన పాస్ట్ కూడా నడిపిస్తుంది. అదే సార్, ఎవరో సృష్టించుడు కాకుండా మన పర్సనాలిటీ నడిపిస్తూ ఉంటుంది. పర్ఫెక్ట్ సార్. నువ్వు పర్సనాలిటీ లేకపోతే మీ గతం నుంచి ఆపరేట్ చేస్తున్నావా, వర్తమాన క్షణం నుంచి నువ్వు వాస్తవాన్ని సృష్టిస్తున్నావా, నీ గతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పనిచేస్తుందంటే ఆబ్వియస్లీ అది నీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు కొనాలని డిసైడ్ అయ్యాను, లేకపోతే కారు కొనాలని చెప్పి నాకు ఇష్టంగా ఉంది, నాకు సార్ ఇలా చెప్పాడు, విజువలైజ్ చేసుకోండి, లేకపోతే థాట్స్ ఎమోషన్ ద్వారా మీరు సృష్టించుకోవచ్చు అని చెప్పాడు రాంతా. సో నేను మార్నింగ్ చక్కగా మెడిటేషన్ చేసి కూర్చొని నేను కారు కావాలి, అద్భుతమైన కార్ని డ్రైవ్ చేస్తాను, బాగుంది, ఆ నిమిషానికి ఆ గంటకి బాగుంది. సడన్గా ఎవరైనా వచ్చి, లేకపోతే నీ దగ్గర అకౌంట్లో బ్యాలెన్స్ చూస్తే 200, లేకపోతే 1000 రూపాయలు, లేకపోతే 5 లక్షలు ఉన్నాయి, నీ కార్కి 24 లక్షలు కావాలి, 25 లక్షలు కావాలి. సడన్గా నీ వ్యక్తిత్వం ఏం చెప్తుంది, నీ దగ్గర 4 లక్షలు రా, నువ్వు 20 లక్షల కారు ఎలాగ ఉంటావు అని వ్యక్తిత్వం ఒక థాట్ వస్తుంది, కథం. సో అప్పుడు ఓకే వచ్చింది, నీ వ్యక్తిత్వం వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలంటే 4 సార్లు నేను దైవాన్ని, నాలో అపరిమిత చైతన్యం నాలో నాకుంది, నా తండ్రి నా దైవం నాకు అపరిమిత చైతన్యం వారసత్వంగా ఇచ్చింది అనే భావన వీలో కలిగినప్పుడు, నేను థాట్స్ ద్వారా, ఎమోషన్ ద్వారా నేను క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దరిద్రాన్ని క్రియేట్ చేసుకున్నాను, నా ల్యాక్ని క్రియేట్ చేసుకున్నాను, నా సఫరింగ్ని క్రియేట్ చేసుకున్నాను, నా అనారోగ్యాన్ని క్రియేట్ చేసుకున్నాను. ఇన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు నా ఆరోగ్యాన్ని క్రియేట్ చేసుకున్నాను. బస్ ఆరోగ్యాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో నీ దరిద్రాన్ని నువ్వు క్రియేట్ చేసుకున్నావు, నీ అనారోగ్యాన్ని క్రియేట్ చేసుకున్నావు, నేను మారుస్తున్నా అంతే. ఈ ఫ్రీక్వెన్సీని అటు షిఫ్ట్ చేస్తున్నా, ఫ్రీక్వెన్సీ మారుస్తున్నా. సో ఈ ఫ్రీక్వెన్సీ మారంటే వీడు అడ్డొస్తూ ఉంటాడు. సడన్ గా షిఫ్ట్ ఏం జరగదు, అక్కడ అంతర్మతం జరుగుతుంది, అక్కడ మీకు మతం జరుగుతుంది, కుంభమేళ జరుగుతుంది. ఖచ్చితంగా ఆలాహలం వస్తుంది. వస్తుందంటే ఆలాహాలు వచ్చినప్పుడు ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ జ్వరం వస్తే ఏమనుకుంటారంటే అబ్బా జ్వరం వచ్చింది, నేను మాస్టర్ని పెర్మనెంట్ మాస్టర్ని జ్వరం రాకూడదు అనుకుంటాం. అలా కాదు, నీలో యాంగర్ ఏదైతే ఉందో ఆ యాంగర్ అనేది ఆ వేడి రూపంలో బయటికి పోతుంది.
అక్కడ షిఫ్ట్ జరిగినప్పుడు ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ ఎవల్యూషన్ వల్ల నీకు ఫేవర్ వచ్చిందా, ఇన్వల్యూషన్ వల్ల ఫేవర్ వచ్చిందా, అంటే నీ ఫ్రీక్వెన్సీ పెరగడం వల్ల నీ ఫేవర్ వచ్చిందా, ఫ్రీక్వెన్సీ తగ్గడం వల్ల ఫేవర్ వచ్చిందా, ఫ్రీక్వెన్సీ తగ్గి అన్ని రిసీవ్ చేసుకోవడం వల్ల వచ్చిందా, లేకపోతే అది అర్థం చేసుకోవాలి. ఎవల్యూషన్ వలన ఇన్వల్యూషన్ వలన వావ్ వచ్చిందా అర్థం చేసుకోవాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఓహో ఎవల్యూషన్ పార్ట్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మంది దగ్గు వస్తూ ఉంటుంది. నా మెడిటేషన్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో మీ దగ్గు వస్తుంది, ఎందుకంటే క్లెన్స్ అవుతుంది. క్లియర్. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మనం చాలా తెలియకుండా మాట్లాడిన చాలా దోషాలు ఉంటాయి, వాక్ దోషాలు ఉంటాయి. ఇంకొక రీజన్ కూడా ఉందిగా, అవును, చెప్పాలనుకున్నది చెప్పక, అరవాలనుకుని అరవక, అది కూడా వస్తుంది. అదే మనం చేసిన పని చేయకపోవడం వల్ల వచ్చిన ఇది, చేయకూడదు చేయడం వల్ల వచ్చిన ఇప్పుడు దేని వల్ల అనేది తెలుసుకోవాలి. అప్పుడు మాస్టర్కి ఇది థర్డ్ స్టెప్. మాస్టర్ వాడు ఏం చేస్తాడంటే రూట్ కాజ్ తెలుసుకుని దాన్ని క్లియర్ చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు థైరాయిడ్ ఎందుకు వస్తాయి, ఎమోషన్ సపరేట్ చేసినట్టు, తిట్టాలని ఉంది లేకపోతే అరవాలని ఉంది, అరవలు ఎక్కువ సపరేట్ చేస్తారు, అది అయిపోద్ది ఎమోషన్లో, అక్కడ ఖతం అయిపోద్ది. సో సపరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ గ్లాండ్ ఇంపాక్ట్ అవుతుంది. సో మన వాస్తవాన్ని అంటే నీ ఎవరికైతే ఏం కావాలో క్రియేట్ చేసుకోకుండా ఆపేది తన గతము, తన ఏంటది ల్యాక్ మైండ్ సెటే తప్ప వేరే బయట నుంచి ఎవ్వరు కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసుకునే వ్యక్తిత్వం నేను ఆపుతుంది, నీ వ్యక్తిత్వమే నిన్ను ఆపుతుంది, నీ గతమే నిన్ను ఆపుతుంది, నీ నమ్మకాలు నిన్ను ఆపుతున్నాయి. దాన్ని ఈజీగా సార్ మనం ఏం చేస్తాను, వ్యక్తిత్వాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చక్కగా నువ్వు ఈజీగా ట్రాన్స్లేట్ అవుతావు. ఎప్పుడైతే శ్వాసం గమనిస్తావో ఆ శ్వాసం గమనించినప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్ మిడ్ బ్రెయిన్కి వెళ్ళిపోతున్నావు, నువ్వు వ్యక్తిత్వం దాటి మిడ్ బ్రెయిన్కి వెళ్ళిపోతున్నావు. అది కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అక్కడ నీకు ఆస్ట్రాల్ జరుగుతుంది, థర్డ్ విజన్స్ వస్తున్నాయి. అక్కడ ఆ టైంలో కనుక ప్రోగ్రామింగ్ చేస్తే, ఆ టైంలో కనుక నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు ఓవర్ రెడ్ అయిపోద్ది. అందుకే ఫస్ట్ మైండ్ని పర్సనాలిటీని దాటడం కోసమే ధ్యానం. అంతే కదా, ధ్యాన సాధన ఎందుకు చేయాలి అంటే చిత్తవృత్తి నిరోధం అంటే చిత్తం అంటే ఇది కదా, చిత్తవృత్తి నిరోధం న్యూరోరేట్లో కనెక్షన్స్ మారుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ల్యాక్ అనే కనెక్షన్ ఉంటే ఇప్పుడు అబర్డెన్స్ కనెక్షన్ మారుస్తున్నాం. ఎవరి కనెక్షన్ వాళ్ళే మార్చుకోవాలి. అంతే కదా, ఎవరైనా ఏ స్టేజ్ లో అయినా మాస్టర్ ఎదగచ్చు, ఏ స్టేజ్ ఎదగచ్చు, బట్ డిసైడ్ అవ్వాలా. ప్లస్ ఆ జ్ఞానం అందాలి, మెడిటేషన్ ప్లస్ ఈ రాంత జ్ఞానము, నీ వాస్తవాన్ని విశేషకత రెండు కంబైనప్పుడే, శక్తి ప్లస్ ఆ జ్ఞానము కంబైనప్పుడే మీ ఆటోమేటిక్గా నీకు వికసిస్తుంది. ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉంది సార్, మ్యాచ్ బాక్స్ ఉంది, మ్యాచ్ బాక్స్ ఏది చేయలేవు, జస్ట్ ఇగ్నైట్ చేయొచ్చు తప్ప, పెట్రోల్ దాంతో దానికి ఏం చేసుకో, రెండు కలిసినప్పుడే బ్లాస్ట్ వస్తుంది. సో ఆ శక్తి ప్లస్ జ్ఞానము, ఆ ఫైర్ రెండు కలవాలి. ఎనర్జీ ప్లస్ నాలెడ్జ్, నేను నా వాస్తవాన్ని నాకు ఏం కావాలి, కాన్షియస్నెస్ ప్లస్ ఎనర్జీ రెండు మ్యాచ్ అవ్వాలి. కాన్షియస్నెస్ ప్లస్ ఎనర్జీ, నాలెడ్జ్ అనుకోవచ్చు. అదే అంటే ఇప్పుడు నాకు కావాల్సింది నేనే సృష్టించుకుంటాను, నాకు కావాల్సిన సృష్టించకుండా నా గతము నా బిలీఫ్సే ఆపుతున్నాయి అనే నాలెడ్జ్ ధ్యాన సాధనతో క్రియేట్ అయిన ఎనర్జీ. పర్ఫెక్ట్. ఓకే. ప్లస్ ఇంకా ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టార్టింగ్ నేను అనుకున్నా, స్టార్టింగ్లో మీ అంతా లేదనుకున్నా అవుననుకున్నా మీలో ల్యాక్ సఫరింగ్ ఉన్నాయి కాబట్టి మీరు క్రియేషన్ వైపు వెళ్తున్నారు. ఆల్రెడీ ఉంటే మీ దగ్గర ఆ క్రియేషన్ దగ్గర వెళ్ళరు అసలు. ఓకే, నేను దగ్గర ఉన్నాను క్రియేషన్ చేస్తా అంతే. సో లేదు కాబట్టి మనం క్రియేషన్కి వెళ్తున్నాం, అసహజంగా ఉన్నాం కాబట్టి సహజత్వానికి వెళ్ళడానికి మనం క్రియేషన్ చేసుకొని సహజంగా దైవ వైపు అడుగులేస్తున్నాం. దిస్ ఇస్ ద పాత్ అనమాట. సో ఎప్పుడైతే నేను ఆ ప్రేమ తత్వం అడుగులు ఇంకా లేను కాబట్టి అటువైపు అడుగులు వేయడానికి ఇదంతా చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే మాస్టర్ అనేవాడు ఎలా ఉంటాడంటే ప్యూర్గా ఉంటాడు, హానెస్టీగా ఉంటాడు, నీతో నిజాయితీగా ఉంటాడు. అంటే రిచర్డ్ బర్క్ ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉంటాడు, ఎనీ గివెన్ లైఫ్ టైం ద ఓన్లీ ఆబ్లిగేషన్ యూ హ్యావ్ ఈస్ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఏ జన్మలో అయినా ఒకే ఒక కండిషన్ నీకు ఇవ్వబడింది ఏంటంటే నీతో నిజాయితీగా ఉండాలి. దుర్యోధనుడికి వాడు మూర్ఖుని వాడు తెలుసు, వాడితో వాడు నిజాయితీగా ఒకటే దాని మీద నిలబడ్డాడు, వాడు అందుకే ట్రాన్స్లేట్ ఈజీగా అవుతాడు. హిట్లర్ కూడా ఒక బుక్లో చెప్తాడు, కన్వర్సేషన్ విత్ గాడ్ అనే బుక్లో హిట్లర్ చెప్తాడు, మీరు అనుకున్న హిట్లర్ ఏమన్నా నరకంలో లోవర్ ప్లేన్స్ ఉన్న కొంచెం హై ప్లేన్కి వెళ్ళాడు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే ఉన్నాడు, ఎందుకంటే వాడికి తెలుసు నేను ఇది అనుకుని దాని మీదనే ఉన్నాడు, అటు ఇటు వేయలేదు. నేను మన లోపలగా ఒకలా ఉండి బయటకు నేను మంచోని దైవత్వాన్ని అని చెప్పలేవాడు. నేను లోపల ఇలా ఉన్నా బయట కూడా అట్లనే ఉంటా, లోపల ఏదైతే బిలీవ్ చేస్తాడు అది చెప్పాడు. అందుకే అంత భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత కృష్ణుడు ఏం చెప్తాడంటే స్వధర్మ ఆచరించాయి అని చెప్తాడు. యదా ఇచ్చేసి తథాకుర్, హానెస్టీ అక్కడ వస్తుంది. సో ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ నీతో నువ్వు హానెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నీకేమనిపిస్తుంది లోపలికి ల్యాక్ అనే భావన వస్తుంది, బయటకి గంభీరంగా నేను క్రియేషన్ చేశాను చెప్పు, అలా అవసరం లేదు. ఓకే ల్యాక్ అనే భావన వచ్చింది, తప్పుగా అది రావటం, దాన్ని ఓవర్ రేట్ చేయడానికి నువ్వు మెడిటేషన్ చెయ్యి, లేకపోతే 4 సార్లు ప్రోగ్రామింగ్ లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఏదో NLP అనుకోవచ్చు, లేకపోతే అఫర్మేషన్స్ అనుకోవచ్చు, ఏదో చెయ్యి, లేకపోతే 4 సార్లు రాయి నా అబెండెంట్ ఐఎమ్ అబెండెంట్. అప్పుడు ఏం చేస్తాను నీ ప్రోగ్రామింగ్ జరుగుతుంది, వ్యక్తుల ప్రోగ్రామింగ్ జరుగుతుంది కదా. సో నీ ప్రోగ్రామింగ్ మార్చు, నీ ఆలోచన ద్వారా, నీ ఎమోషన్స్ ద్వారా, నీ విజువలైజేషన్ ద్వారా. విజువలైజేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్రియేషన్ బెస్ట్ వే అనమాట. రైట్. ఇప్పుడు కావాలనుకున్నాం, ఎలా ఉండాలి, ఇవన్నీ జరిగాయి. అసలు నేను మాస్టర్ అయ్యాను అని ఎప్పుడు ఏ విధంగా తెలుసుకుంటాం? ఎప్పుడైతే నీ జీవితంలో ఆనందం నిరంతరం ఆనందంగా ఉన్నావో, జాయ్ అనేది
ఆటోమేటిక్గా నీళ్ళలోంచి వస్తుందో, ఎప్పుడైతే నీ జీవితం వాటర్ లాగా ఫ్లో అవుతుందో, నీకు కావాల్సినవి సహజంగా నీ వాటర్ లాగా ఫ్లో అవుతుంది నీ ద్వారా అన్నప్పుడు నువ్వు మాస్టర్ అయిపోయినట్టు. నా దగ్గర ల్యాక్ అనే భావన, సఫరింగ్ అనే భావన, లేకపోతే గిల్టీనెస్ అనే భావన లేకుండా ఉన్నప్పుడు నువ్వు మాస్టర్ అయినట్టు. అవన్నీ ఏవి లేవు, ఫ్లో అవుతున్నాయి, ఏది ఎప్పుడు కావాలనో వస్తుంది, ఫ్లో అవుతున్నాయి. సో జాయ్ఫుల్గా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తిట్టాడు, ఒక నిమిషం 2 నిమిషాలు కొంచెం చూపుగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఫ్లో అయిపోతాం. అక్కడ ఆగాం, క్యారీ చేయం. వాటర్ ఒక్క నిమిషం స్టక్ అయ్యి మళ్ళీ ఫ్లో అయిపోయింది అనుకోండి, కాదు అక్కడ స్టక్ అయింది మురికైపోతుంది. బాటిల్లో వాటర్ పెట్టించాం అనుకోండి, పాకుడు వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు నేను మాస్టర్ అయ్యానా లేదా అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, బయటికి స్టేట్మెంట్ ఇవ్వడం కాదు కదా. సో ప్రతిసారి ఒక పని చెప్పాడు మంచి, మిమ్మల్ని మీ గోల్ని మనం ప్రతిసారి ముందే సెట్ చేశాడు. ప్రవీణ్ మాస్టర్, బ్రహ్మర్షి, రాజర్షి ముందే పెట్టేశాడు. సో వచ్చి మనం అలా బిహేవ్ చేయాలి, లేదా మనకే తెలిసిపోతుంది. మన లోపల మన గిల్టీనెస్ కొట్టేస్తుంది. అరే వీళ్ళు మాస్టర్ అంటున్నాడు, నీ మాస్టర్ కాదు అని చెప్పి గిల్టీనెస్ వస్తుంది. ఎవరికాలు చెక్ చేసుకుని తెలిసిపోద్ది. సార్ మొత్తం ప్రోగ్రామింగ్ చేసి ముందే ఫిక్స్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ ఉన్న స్టెప్ నెక్స్ట్ స్టెప్ ముందు బిరిచి వెళ్ళిపోతాడు, వాళ్ళు ఖచ్చితంగా అవ్వాల్సిందే. అంతే కదా, మనం ఈ వర్క్ చేయడానికి వచ్చాం, అది చేస్తూ వెళ్తున్నాం. తగ్గినప్పుడు మనకే తెలుస్తుంది, అరే నేను ఇప్పుడు వర్క్ తక్కువ చేస్తున్నా, నేను కొద్దిగా తేడా వచ్చింది, ఫిజికల్ వైపు వెళ్ళినా కొద్దిగా స్పిరిచువాలిటీ తగ్గింది. ఫిజికల్ 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అది మన అంతరంగంలో ఎప్పుడైతే మనకు కావాలి, మన వాస్తవం మన శిష్యు ఫిజికల్ ఆటోమేటిక్ జరుగుతుంది. ఎప్పుడైతే ప్రేమతత్వంలో అబడెన్స్తో ఉన్నామో మనకు కావాల్సిన ఆటోమేటిక్ ఫ్లో అవుతుంది. ఆటోమేటిక్ మాస్టర్ అంటే తెలుసుకున్నవన్నీ ఎదుటి వాళ్ళ ప్రాక్టీస్ చేయడంతో పాటు, ఇంప్లిమెంట్ చేయడంతో పాటు అందరికీ బోధించే వాళ్ళు కూడా కదా. పర్ఫెక్ట్ సార్. మాస్టర్ అంటే తెలుగులో ఆచార్యుడు అని పదం. ఆచార్యుడు తనని తెచ్చుకొని ఆచరించి ఇతరులు ఆచరింప చేసేవాడు ఆచార్యుడు. అదే మాస్టర్. అదే మాస్టర్. బోధించాలి అందరికీ. నేను ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇలా ఎదిగా ఫ్లో అయిపోద్ది సార్, మీ సహజంగా అయిపోద్ది. ఎప్పుడైతే మీరు నిండిపోయారో ఆటోమేటిక్ నుంచి ఫ్లో అయిపోద్ది. ఓకే. ఇప్పుడు నేను రాతజ్ఞానం నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ జ్ఞానం నన్ను ఉక్కిరికి చేస్తా, చెప్పకపోతే అది నువ్వు వద్దలా చెప్పేస్తాను, కొట్టమని చెప్పేస్తాను. ఓకే, వినకపోయినా ఇంపార్టెంట్ విషయం కూర్చోబెట్టి చెప్తాం. సహజంగా మన ఫ్లో అవుతుంది. అది ఫ్లో అయిపోద్ది. అంటే చెప్పే అవకాశాలు చెప్దాం అనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా అంటే ఇంకా ఓవర్ఫ్లో కావాలా నీకు, ఇంకా మాస్టర్కి రావాలి. ఆ భావన నీలో అంత అపరిమితంగా ఉన్నప్పుడు నీకు చెప్పాలనిపిస్తుంది. పరిమితంగా ఉందనుకోండి మీకే సరిపోతుంది. ఎప్పుడైతే మీ ఆ నాలెడ్జ్ అనే అపరిమిత నాలెడ్జ్ మీరు తీసుకున్నారో, అపరిమిత భావన మీలో కలిగిందో, ఆ ప్రేమతత్వం ఎదురువాడు కూడా చెప్పాలి, ఎదురువాడు కూడా దైవమే అనే విషయం మీకు అర్థమైనప్పుడు, వాడిని మనం ఏదో విధంగా మనకి తెలిసింది పంచవచ్చు అనే విషయం మీకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్ మనం సహజంగా పంచుతాం. వా, ఇది అల్టిమేట్ పాయింట్. ఎందుకంటే మీరు అంతా ఓవర్ఫ్లో అయ్యాయి కాబట్టి నేను సర్వీస్ చేస్తున్నారు. ఒక రోజు కూడా మీరు ఆగలేదంటే మీలో ఆ ప్రేమతత్వం మీలో చిగురించింది కాబట్టి సహజంగా మీరు చెప్తున్నారు. రోజు మనం ప్లాన్ చేసుకొని చెప్పలేము అట్లా, మనలో కాదు. ఏదో లోపలగా ప్రతిసారి చెప్పాడు కాబట్టి చెప్పండి నాలో చెప్పలేస్తాం అంతే. ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తామంటే మన లోపల నుంచి ఫ్లో అవుతుంది. ఆ తత్వం మనలో ఉంది, ఆ క్వాలిటీ మనలో ఉంది. సో మాస్టర్ ఒక క్వాలిటీ ఏంటంటే ప్యూరిటీ ప్లస్ ఆనెస్టీగా ఉంటాడు. ప్యూరిటీ ప్లస్ ఆనెస్టీ నుంచి ప్యూరిటీ వస్తుంది. నువ్వుతో నిజాయితీగా ఉంటే ప్యూరిటీగా ఉన్నట్టే కదా. చిన్నపిల్లలు వాడితో నిజాయితీగా ఉంటాడు. వాడు కొట్టాడా తిట్టాడా విషయం పెడితే వాడి విషయం మర్చిపోతాడు. వాళ్ళ లోపల ఏమి ఉండదు, వాళ్ళ లోపల ఎలా ఉన్నాడో బయట అదే ఉన్నాడు. హానెస్ట్ అంటే డెఫినేషన్ అవును సార్, ఏదైనా మన వల్ల తప్పు జరిగితే అది ఒప్పుకోవడం తప్పని, అది హానెస్టీ అంటే. అంతే సార్, హానెస్టీ నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది. నువ్వు హానెస్టీగా లేవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను తప్పు చేసింది తెలుసు, ఇమీడియట్గా సారీ చెప్తాం. లేకపోతే వ్యక్తిత్వం డామినేట్ చేస్తుంది అనుకోండి, హానెస్టీ లేదనుకోండి, చెప్పకపోతే ఏం కాదు, అప్పుడప్పుడు ఎలా చేసాడు కదా, అప్పుడు సరిపోయింది, బ్యాలెన్స్ అయిపోయింది, లేకపోతే ఇవన్నీ లాజిక్లు వస్తాయి. సో హానెస్ట్గా ఉన్నప్పుడే, అప్పుడు వ్యక్తిత్వంలో లేకపోతే ఆ ప్రేమతత్వంలో ఉన్నప్పుడే, ఆ ఎవిడెన్స్లో ఉన్నప్పుడే అప్పుడు క్షమాపణ అడిగారు ఇది కూడా వస్తుంది నీకు. నీతో నిజాయితీ అయితే క్షమాపణ అడగవు కదా. సో అడగకుండా ఉంటాం కాబట్టి మనం ఇన్నిసార్లు పడతా ఉన్నాం. నీతో నువ్వు హానెస్ట్గా లేవు కాబట్టి ఈ సంవత్సరాలు పడతా ఉన్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి గిల్టీ ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మనం ఏదో కప్పుచ్చి వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్తే మనం విప్పేస్తాం కదా బట్టలని, పైన నిప్పేస్తాం. మనం నిప్పేసి మనం అటు మనం ఉంటాం, ఇటు మనం ఉంటాం. ఆడికి అర్థమైంది, ఓహో వీడికి ఎలా ఫీల్ అవుతున్నాడు, సారీ అని గిల్టీ అప్పుడు ఫీల్ అవుతాం. అందుకే ప్రతిసారి కొట్టిన గిల్టీ ఫీల్ అవడం, ఎందుకంటే అది తెలుసు లోపల కొట్టాల్సి కొట్టాడు, ఎందుకంటే ఆడికి అవసరం అది ఆడేదో బ్లాక్ ఉంది అక్కడ, అది కూడా క్లియర్ అయిపోయింది. ఇలా చేయకపోతే చేసి ఉండాల్సింది కాదని ఎప్పుడు ఫీల్ అవ్వడు. అలాంటివి లేనప్పుడే కర్మ ఉండదు అని కూడా చెప్పారు. మళ్ళీ పెట్టేసారు. సో ఇక్కడ వాసన ఏదైతే అంటున్నామో మన సంస్కృతంలో, లేకపోతే గంధాలు వాసన అని పదం వాడతాం. సో ఇది మనకి ఎమోషనల్ గా స్టిక్ అయినప్పుడు మాత్రమే కర్మ ఉంటుంది. ఎమోషనల్ స్టిక్ అయినప్పుడు కర్మ ఉంది. మాస్టర్ కి కర్మ లేదు, ఉండదు కదా. సో వాళ్ళు డామినేట్ చేశారు కదా. బ్రహ్మజ్ఞానికి బ్రహ్మ హత్య పాతకం లేదు అని చెప్పేసి బ్రహ్మజ్ఞాని మాస్టర్ గా ఉండదు. ఇక బ్రహ్మ అదే బ్రహ్మ కన్నా కొద్దిగా కింది స్టేజ్ ఉన్నా కూడా లేదు. మాస్టర్ అంటే ఫిఫ్త్ లెవెల్ అనుకోవచ్చు. ఇక బ్రహ్మజ్ఞాని అంటే ఇక అయిపోయింది కథం. వాహ్,
ఫైనల్గా యువర్ మెసేజ్ టు యూత్ ఆన్ మాస్టర్. సో మీరు మాస్టర్ అవ్వాలంటే మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకోండి. స్టార్టింగ్లో మీకు హడిల్స్ వస్తాయి, దాన్ని వదిలిపెట్టకుండా మీకు ఏది కాదు దాని మీద ఫోకస్ చేయండి. మీ జీవితంలో ఆటోమేటిక్గా 2 రోజులతో సంభవిస్తుంది. 1 month పడుతుందా 3 months పడుతుందని మీ వ్యక్తిత్వం మీద మీ ఎంత శాతం మీరు ల్యాక్ ఉంది దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ మీరు కావాల్సి మీరు సృష్టించుకోండి. ఈరోజు లేచి ఈరోజు ఇలాంటి 5 సంఘటనలు పెట్టుకోండి, 5 ఈవెంట్స్ పెట్టుకోండి, ఈ 5 కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి, ఎమోషనల్గా ఫీల్ అవ్వండి. సో ఎప్పుడైతే మీరు సోల్లో మెడిటేషన్ చేసిన తర్వాత చక్కగా శ్వాస మీద జాస్తి పెట్టి మెడిటేషన్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మనం హై లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటాం. ఇమీడియట్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చక్కగా కూర్చొని రిలాక్స్గా మీకు కావాల్సిన దాన్ని మీరు చక్కగా ఆ డ్రీమ్ని మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు జరుగుతూ ఉంటుంది. ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఖచ్చితంగా వదిలేసేయండి. మీకు కావాల్సిన డ్రీమ్ చేసి ఆ రోజు వదిలేయండి. అలాగా మీరు రోజు మీరు క్రియేట్ చేసిన స్టార్ట్ చేసినప్పుడు మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ వ్యక్తిత్వం మీద మీకు అదుపు వస్తుంది. సో ఆటోమేటిక్గా కొన్ని రోజులతో మీ మాస్టర్ సంపాదిస్తారు. వండర్ఫుల్, సూపర్ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అయ్యో నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి, నాకు చిన్నప్పటి నుండి నన్ను ఇలా అన్నారు కాబట్టి ఇలా అయింది, అది పర్సనాలిటీలోకి తీసుకున్నాం మనం. ఈ క్షణం కూడా మీరు ఇప్పుడు మనం చూస్తున్నాం 10th క్లాస్ వాళ్ళకు ఒకలాగా ఉండి ఇంటర్మీడియట్లో వెంటనే షిఫ్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 10th క్లాస్ వరకు అద్భుతంగా ఉండి ఇంటర్మీడియట్లో డల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్మీడియట్ వరకు నార్మల్గా ఉండి డిగ్రీ పీజీలో అద్భుతంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటి, ఏ క్షణంలో అయితే నీ పర్సనాలిటీని, నీ గతాన్ని, నీ బిలీఫ్ని దాటామో, ఓవర్కమ్ అయ్యామో, కంప్లీట్ నీ లైఫ్ నీ చేతిలోకి వచ్చి యూ క్యాన్ క్రియేట్ ఎనీథింగ్. ప్రతి విద్యార్థి, ప్రతి యువత మీరు మీ వాస్తవాన్ని సృష్టించుకొని మీకు కావాల్సినవి క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దీన్ని పాజిటివ్గా మీకు ఎదుటి వాళ్ళకు ఉపయోగపడేది అయి ఉండాలి. క్రియేట్ చేయడానికి, ఎదుటి వాళ్ళను డిస్టర్బ్ చేయడానికి మాత్రం వాడేది కాదు అనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకేం కావాలి, మీకు 100% మార్క్స్ రావాలి, క్రియేట్ చేసుకోవచ్చు. మీకు మంచి కంపెనీలో జాబ్ రావాలి. ఎంతోమంది ధ్యాన యువత క్రియేట్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ అజయ్, జాబ్ని క్రియేట్ చేసుకున్నారు, మ్యారేజ్ని క్రియేట్ చేసుకున్నారు, వెల్త్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు హ్యాపీ జాయ్ఫుల్గా వాళ్ళ అమ్మాయికి కావాల్సిన అద్భుతమైన పేరెంటింగ్ని ఇస్తున్నారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీరు ఈ మాస్టర్ అనే సబ్జెక్ట్ని మళ్ళీ చూడండి, రిపీట్ చేయండి, పాయింట్స్ రాసుకోండి. మీ పర్సనాలిటీని దాటడానికి ధ్యాన సాధన చేయండి. ఇట్స్ ఆల్ సైంటిఫిక్ అలీ ప్రూవ్డ్. కాబట్టి ఇలా చేస్తూ ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.